మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. 9వ తరగతి తెలుగు నుండి ప్రక్రియలు, ఇతివృత్తము, కవి పరిచయాలు తెలుసుకుందామండి. మరి 9వ తరగతి తెలుగు నుండి పద్య భాగము నుండి 1 నుండి 7 పాఠాలు అయితే ఉంటాయండి. మరి మొదటి పాఠం చూద్దామండి. మొదటి పాఠం పేరు ధర్మబోధ. ప్రక్రియ ప్రాచీన పద్యము. ఇతివృత్తం కుటుంబ సంబంధాలను తెలియజేయడమే ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యాంశమే ధర్మబోధ. రచయిత నన్నయ్య భట్టు. మరి ప్రక్రియ చూద్దామండి. ప్రాచీన పద్యము ఇతిహాసం అనే పదానికి ఈ విధంగా జరిగింది అని అర్థమండి. ఇతిహాసంలో కథకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. రామాయణం, మహాభారతం అనేవి ఇతిహాసాలు. ఇతిహాసాలలోని మూల కథను తీసుకొని వర్ణనలతో ఛందోబద్ధంగా పద్యాల రూపంలో కావ్యంగా మలిచి రాయడమే ఇతిహాస కావ్యము. ఈ కావ్యాలు కవి ప్రతిభా విశేషాలను వెల్లడిస్తాయి. అద్భుత కథా గమనంతో పాఠకుల మనసుల్లో చెరగని ముద్రను వేసేవే ప్రాచీన పద్యము. ఓకేనండి. మరి కవి ఇతివృత్తము కుటుంబ సంబంధాలను తెలియచేయడమే ఇతివృత్తంగా ఉన్నదే ధర్మబోధ. ఇప్పుడు కవి నన్నయ్య భట్టు గురించి తెలుసుకుందామండి. మరి నన్నయ్య భట్టు 11వ శతాబ్దపు కవి. రాజమహేంద్రవరంని రాజధానిగా చేసుకొని ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి తూర్పు చాళుక్య రాజు అయినటువంటి రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. వేదవ్యాసుడు సంస్కృతంలో రచించినటువంటి మహాభారతాన్ని ఆంధ్రీకరించినటువంటి కవిత్రయంలో మొదటివారే మన నన్నయ్య. ఆది సభా పర్వాలను, అరణ్య పర్వంలో సగభాగాన్ని ఆంధ్రీకరించారు. అరణ్య పర్వం 4వ ఆశ్వాసంలో 142వ పద్యం వరకు రాయడం జరిగింది. చాముండికా విలాసము, ఇంద్ర విజయము అనే కావ్యాలను, ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథాన్ని నన్నయ్య రాశాడని ప్రతీతి. మరి ఈ నన్నయ్యకు ఆదికవి వాగమ శాసనుడు అనే బిరుదులు ఉన్నాయి. అక్షర రమ్యత, ప్రసన్న కథ, కవితార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిజత్వం అనేవి నన్నయ్య కవిత్వంలోని ప్రధానమైనటువంటి లక్షణాలు. అనువాద పద్ధతిలో, శైలిలో తర్వాత కవులకు మార్గదర్శండి. అదేవిధంగా నారాయణ భట్టు, పావులూరి మల్లన్న, వేములవాడ భీమకవి, మల్లియ రేచన, అధర్వణుడు మొదలైన వారు నన్నయ్యతో సమకాలికులు. ప్రస్తుత పాఠ్యభాగము నన్నయ్య భట్టు రచించినటువంటి శ్రీమందాంధ్ర మహాభారతంలోని ఆది పర్వం చతుర్థాశ్వాసంలోనిది. ఓకేనండి. మరి 2వ పాఠం పేరు చైతన్యము. ఇది గేయ కవిత ప్రక్రియగా కలదండి. సామాజిక బాధ్యతను తెలియచేయడమే ఇతివృత్తంగా ఉన్నటువంటి పాఠ్యాంశమే చైతన్యము. మరి రచయిత తాపీ ధర్మారావు గారు. మరి ప్రక్రియ గేయ కవిత కదండి. గేయ కవిత అనేది పాడుకోవడానికి అనువైనది. మాత్రా ఛందస్సు అనుసరించి గేయ కవిత అనేది మాత్రా ఛందస్సు అనుసరించి నడుస్తుంది. లయాత్మకంగా సాగుతుంది. మానవాళి శ్రేయస్సును, సమాజ పురోగమనాన్ని, లోక కళ్యాణాన్ని కాంక్షించే గేయాన్ని అభ్యుదయ గేయం అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ సమాజ పురోగమనాన్ని, మానవాళి శ్రేయస్సును, లోక కళ్యాణాన్ని కాంక్షించే గేయాన్నే మనము అభ్యుదయ గేయం అని కూడా అంటారండి. మరి ఈ పాఠ్యాంశం యొక్క రచయిత తాపీ ధర్మారావు గారండి. ఆయన గురించి చూసేద్దామండి. ఈయన ఒక అభ్యుదయ రచయిత, పత్రికా సంపాదకుడు, చలనచిత్ర సంభాషణ రచయిత, పత్రికా సంపాదకుడుగా దిన పత్రికల్లో తొలిసారి వ్యవహారిక భాషను ప్రవేశపెట్టాడండి. తొలిసారిగా వ్యవహారిక భాషను దినపత్రికలో ప్రవేశపెట్టింది ఈ తాపీ ధర్మారావు గారు. పద్య కవిత్వంతో మొదలుపెట్టి నాటకాలు, నవలలు, పరిశోధన వ్యాసాలు ఎన్నో రచించారండి. అదేవిధంగా శుభోదకమైనటువంటి జనరంజక శైలిలో రచనలు అయితే చేశాడండి. మరి ఈ తాపీ ధర్మారావు గారు రచించినటువంటి రచనలు ఒక షార్ట్కట్ కోడ్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చండి. మరి తాపీ ధర్మారావు గారి పేరులో తాపీ పట్టుకొని దేవాలయాల మీద బొమ్మలు వేద్దామని వెళ్ళారు. అప్పుడు రాళ్ళను రప్పలను సేకరించి
ఇనుప ఊచలను, ఇనుప కచ్చడాలు అంటే ఇనుప కచ్చడాలను సేకరించి మరి పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలకు సంబంధించినటువంటి ఈ యొక్క బొమ్మలను దేవాలయం మీద గోడల మీద వేద్దామని ఆలోచిస్తూ సాహితీ మొరమరాలు తింటూ మరి కొత్త పాలి పాత పెళ్ళి కొత్త పెళ్ళి వంటి తేడాలను గమనించి అందులో ఉన్నటువంటి విశిష్టతను దేవాలయాల మీద బొమ్మలు వేశారు తాపీ ధర్మారావు గారిని. ఈ విధంగా మనం షార్ట్కట్ కోడ్ ద్వారా అతని యొక్క రచనలు మనం గుర్తుపెట్టుకోవచ్చండి. ఓకేనండి. ఇక్కడ పాతపాలి కొత్తపాలి అంటే కొత్తపల్లి పాతపల్లి అని చెప్పానండి. దేవాలయాల మీద భూత బొమ్మలు ఎందుకు, పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు, రాళ్ళు రప్పలు, ఇనుప కచ్చడాలు, సాహితీ మొరమరాలు అనేవి ఆయన యొక్క రచనలు అండి. అదేవిధంగా చేమకూర వెంకట కవి విజయ విలాస ప్రబంధానికి ఆయన రాసినటువంటి హృదయోల్లాస వ్యాఖ్యానానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. అదేవిధంగా పుట్టపర్తి నారాయణాచార్యులు, గుర్రం జాషువా, గురజాడ అప్పారావు, శ్రీశ్రీ వంటి గొప్ప కవులు వీరి యొక్క సమకాలికులు. తాపీ ధర్మారావు గారి సమకాలికులు ఎవరు అని అడుగుతుంటారండి. ఎవరు? పుట్టపర్తి నారాయణాచార్యులు, గుర్రం జాషువా గారు, గురజాడ అప్పారావు గారు, శ్రీశ్రీ వంటి గొప్ప కవులు వీరి యొక్క సమకాలికులు. మరి ఈ చైతన్యం అనే పాఠ్యాంశము తాపీ ధర్మారావు గారు రచించినటువంటి కొత్తపాలి గ్రంథంలోనిది. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ పాఠం పేరు మూడవది హరివిల్లు. ఇందులో వర్ణన ప్రధానంగా ఉన్నటువంటి ప్రక్రియగా ఉన్నటువంటి పాఠ్యాంశమే హరివిల్లు. ఇతివృత్తం, ప్రకృతి, వివిధ కవులు, రచయితలండి. ఓకేనండి. మరి ఇక్కడ వర్ణన చూద్దామండి. రచనా ప్రక్రియ ఏదైనప్పటికీ కవి చెప్పిన విషయం పాఠకుని మనసును తాకేదిగా ఉండాలి. అతిథిలో భావ సంచలనాన్ని కలిగించాలి. కవి తన రచనతో పాఠకునికి లంకె వేసుకుని తనతో పాటు నడిపించాలి. ఇందుకోసం కవి వివిధ పద ప్రయోగాలతో తన రచనను రసాత్మకం చేస్తాడు. దీనినే మనము వర్ణన అంటారు. విషయాన్ని కేవలం విషయంగా కాకుండా సరైన పోలికలతో కలిపి వివరిస్తాడు. కావ్యాలలో అష్టాదశ వర్ణనలు ఉంటాయి. వీటిలో అష్టాదశ వర్ణనలు ఉంటాయని అడుగుతుంటాడండి. కావ్యాలలో ప్రబంధాలు వర్ణనలకు పుట్టినిల్లు ఏమిటి అంటే ప్రబంధాలు భావ కవిత్వమైన అభ్యుదయ కవిత్వమైన వర్ణనతోనే రచనకు భావపుష్టి అనేది కలుగుతుంది. ఇప్పుడు వర్ణన అయిపోయింది కదండి. ఇప్పుడు కవి పరిచయం అండి. మరి ఈ పాఠ్యాంశంలో హరివిల్లు అనే పాఠ్యాంశంలో పద్యాలను వివిధ కవులు రచించినటువంటి గ్రంథాల నుండి తీసుకున్నాము. ఎర్రన హరివంశము, రామరాజభూషణుడు వసుచరిత్ర, మొల్ల రామాయణము, కూచిమంచి తెమ్మకవి రుక్మిణీ పరిణయము, దాశరథి అమృతాభిషేకము, శ్రీనాథుడు శృంగార నైషధం, అల్లసాని పెద్దన మనుచరిత్ర, వీవూరి వెంకటాచార్యుడు విశ్వకర్మ పురాణము, పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్ర. వీటన్నిటి నుంచి కూడా ఈ పాఠ్యాంశం అనేది రూపొందించబడ్డదండి. మరి నాలుగవ పాఠం ఆత్మకథ వచన కవిత అనేది ప్రధానంగా ప్రక్రియ కలదండి. స్వయం కృతి ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యాంశమే ఆత్మకథ. ఎండ్లూరి సుధాకర్ గారు రచయిత అండి. సుధాకర్ గారు. ఇక్కడ వచన కవిత అంటే చూద్దామండి. ఈ పాఠ్యాంశము వచన కవిత. ఏ పాఠ్యాంశం అండి? ఆత్మకథ అనే పాఠ్యాంశము వచన కవిత అనే సాహిత్య ప్రక్రియకు చెందినది. పద్య గేయాలలో ఉండే ఛందో నియమాలతో సంబంధం లేకుండా వ్యవహారిక భాషలో లయాత్మకంగా సాగే కవితనే మనము వచన కవిత అంటారు. సరళమైన పదాలు, వాక్యాలతో ధ్వని గర్భితంగా ఉండే కవితే వచన కవిత. రచయిత తాను చెప్పదలుచుకున్నటువంటి భావాన్ని సూటిగా స్పష్టంగా చెప్పడం వచన కవిత యొక్క ప్రత్యేకత. ఆధునిక కవిత్వానికి కొత్త నత్తరు ఎక్కించినటువంటి శ్రీశ్రీ వచన కవితకు పట్టం కట్టారు. వచన కవితకు పట్టం కట్టిన వారు ఎవరు? శ్రీశ్రీ.
వారి బాటలో నడుస్తున్న ఆధునిక కవులందరూ కూడా వచన కవితలోనే రచనలు చేస్తున్నారు. ఇప్పుడు ఆత్మకథ రచయిత గురించి చూద్దామండి. నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వము అని చెప్పింది ఎవరండి? ఎండ్లూరి సుధాకర్. నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అని తన కవితా గుణాలని ప్రకటించినటువంటి ఆధునిక కవే ఎండ్లూరి సుధాకర్ గారండి. ఈయన ప్రకాశం జిల్లాలో కనిగిరి తాలూకా రావికుంటపల్లిలో జన్మించారండి. ఎక్కడండి? రావికుంటపల్లిలో. మరి దేవయ్య, శాంతాబాయి వీరి యొక్క తల్లిదండ్రులు. ఉన్నత చదువులు చదివినటువంటి వీరు జాస్వా రచనలపై, ఎవరి రచనలండి? జాస్వా రచనలపై పరిశోధన చేసి పిహెచ్డి పట్టా అయితే పొందారు. మరి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో, కేంద్రీయ విశ్వవిద్యాలయంలో లెక్చరర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా, శాఖాధిపతిగా సుమారు 30 సంవత్సరాలు పనిచేశారు. జాస్వా పరిశోధనా కేంద్రం తరపున 20 గ్రంథాలకు సంపాదకత్వం వహించింది ఈ ఎండ్లూరి సుధాకర్ గారు. కవిరత్న, నవయుగ వచన కవిత చక్రవర్తి వీరి యొక్క బిరుదులు. వర్తమానం, మల్లె మొగ్గలు, గొడుగు, కొత్త గబ్బిలం, వర్గకరణీయము, గోసంగి, నల్ల ద్రాక్ష పందిరి, ఆటజ్జని కాంచె, యాత్రా కవిత్వము, జాస్వా సాహిత్యంపై విశ్లేషణ వీరి ఇతర రచనలు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. మరి మరలా మీకు ఒక ఆప్షన్స్ ఇస్తూ బిట్లు అయితే తయారు చేసి ఉన్నాను. మరి ఈరోజు సాయంత్రం అయితే మీకు వీడియో అయితే రిలీజ్ అవుతుందండి. మరలా చదువుతున్నానండి. వర్తమానము, మల్లె మొగ్గల గొడుగు. చూడండి, ఈయన 20వ శతాబ్దం ప్రస్తుత వర్తమానం కవి అండి ఎండ్లూరి సుధాకర్ గారు. మరి మల్లె మొగ్గల గొడుగు అనేది మామూలు గొడుగు కాదండి, అది మల్లె మొగ్గలతో ఉన్నటువంటి ఆ సువాసనలు వెదజల్లే గొడుగు అండి అది. మరి గబ్బిలం పాఠ్యాంశ రచయిత గుర్రం జాస్వా, కానీ కొత్త గబ్బిలము ఎవరిదనుకున్నారు? ఎండ్లూరి సుధాకర్ గారు. మరి వర్గీకరణీయము, గోషంగి, నల్ల ద్రాక్ష పందిరి. ఏ ద్రాక్ష అండి? ఆకుపచ్చ, నల్ల ద్రాక్ష పందిరి. అదేవిధంగా ఆటజ్జని కాంచె యాత్రా కవిత్వము, జాస్వా సాహిత్యంపై విశ్లేషణ వీరి యొక్క ఇతర రచనలండి. మరి ప్రస్తుత పాఠ్యాంశమైనటువంటి ఆత్మకథ అనేది నల్ల ద్రాక్ష పందిరి అనే కవితా సంపుటిలోనిది. నెక్స్ట్ పాఠము, 5వ పాఠము స్నేహము. ఇది ప్రాచీన పద్యము ప్రక్రియగా కలదండి. వ్యక్తిత్వ వికాసమును తెలియచేయడమే ఇతివృత్తంగా కలదండి. వివిధ కవులు ఇందులో ఉన్నారండి. మరి పద్యం అంటే చూద్దామండి. సాహిత్య ప్రక్రియల్లో విశిష్టమైనదే పద్యము. ఇది ఛందోబద్ధమైనది, లయాత్మకంగా గానయోగ్యంగా ఉంటుంది, ధారణకు అనువుగా ఉంటుంది. అందుకే మన ప్రాచీన కవులు మొదలు ఆధునిక కవుల వరకు పద్య రచనకు ప్రాధాన్యతనిచ్చారు. కవి తన రచనలో భావ వ్యక్తీకరణకు అనువుగా కొన్ని ప్రత్యేక పద్య శైలులు ఎంచుకుంటాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఉద్ధతికి విక్రీడతా పద్యాలు దేనికి అంటే ఉద్ధతికి. మరి సుకుమారతకు ఏ పద్యాలు అంటే మాలా పద్యాలు. సుకుమారతకు మాలా పద్యాలు. తాత్విక భావాలకు గీత పద్యాలు. పుష్ప పచయాది సందర్భాలకు రగడలు. పంచారామరాలు మొదలైన పద్య రీతులు కావ్యాలలో శోభిస్తాయండి. మరి ఇప్పుడు వివిధ పద్యాలు కవుల గురించి చూద్దామండి. ప్రస్తుత పాఠ్యభాగం నన్నయ్య, తిక్కన, పోతన, కందుకూరు రుద్రకవి, తెనాలి అన్నయ్య కవి, విశ్వనాథ సత్యనారాయణ రచించిన గ్రంథము నుండి ఎంపిక చేసిన పద్యాలతో రూపొందించిన పాఠ్యాంశమే స్నేహము. ఆది కవి బిరుదాంకుడు నన్నయ్య, రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి, కవి బ్రహ్మ బిరుదాంకితుడైనటువంటి తిక్కన మనుమసిద్ధి ఆస్థాన కవి. ఇక్కడ నన్నయ్య రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి, తిక్కన మనుమసిద్ధి ఆస్థాన కవి. మరి ప్రజాకవి అనే బిరుదు ఎవరికి ఉంది అంటే బమ్మెర పోతన. ఈయన 15వ శతాబ్దానికి చెందినవాడు. సుగ్రీవ విజయం యక్షగానకర్త, కందుకూరి రుద్రకవి,
16వ శతాబ్దానికి చెందినవాడండి. అదేవిధంగా సుదక్షిణ పరిణయం గ్రంథకర్త తెనాలి అన్నయ్య కవి 16వ శతాబ్దానికి చెందినవారు. కవి సామ్రాట్ బిరుదాంకితుడైనటువంటి విశ్వనాథ సత్యనారాయణ కృష్ణా జిల్లాలోని నందమూరులో జన్మించారు. తండ్రి శోభనాద్రి, తల్లి పార్వతి. తిరుపతి వెంకటాచల కవులలో ఒకరైనటువంటి చల్లపిల్ల వెంకట శాస్త్రి వద్ద హై స్కూల్ విద్యను పూర్తి చేశారు. ఎవరండి? విశ్వనాథ సత్యనారాయణ అధ్యాపకునిగా పనిచేసిన వీరు రచించినటువంటి శ్రీమద్ రామాయణ కల్పవృక్షం కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం అయితే పొందారండి. 1000 పడగలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. 1000 పడగలు, కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెళ్ళి, ఏకవీర మొదలైనవి ఈయన యొక్క రచనలండి. నెక్స్ట్ 6వ పాఠము తీర్పు. మరి ఇందులో ఆధునిక పద్యం ప్రక్రియగా ఉందండి. పరోపకారం ఇతివృత్తంగా ఉన్నటువంటి పాఠ్యాంశమే తీర్పు. ఇందులో రచయిత జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఇక్కడ ఖండకావ్యం అంటే ఒకసారి చూసేద్దామండి. చిన్న కథ, కొన్ని పాత్రలు, పరిమిత పద్యాలు ఉన్నటువంటి రచయితన ఖండకావ్యము. దీనిలో వ్యర్థ పదాలకు, వర్ణనలకు అవకాశం ఉండదు. మహాకావ్యాలలోని రసవత్తరమైనటువంటి ఘట్టాలను, పాత్రలను, చారిత్రక దేశభక్తి సన్నివేశాలు మొదలైనటువంటి వాటిని రమణీయంగా వ్యక్తీకరించడము దీని ప్రత్యేకత. దీనిలో పద్యాలు సంప్రదాయ వృత్తుల్లో ఛందోబద్ధంగా ఉంటుందండి. మరి ఈ యొక్క తీర్పు పాఠ్యాంశ రచయిత జంధ్యాల పాపయ్య శాస్త్రి గారండి. మరి కరుణశ్రీ అని పేరు వినగానే ఘంటసాల గారు ఆర్ద్రంగా పాడినటువంటి పుష్ప విలాపం గుర్తుకొస్తుంది. పిల్లలకు, పెద్దలకు, పండిత పామరులకు అందరికీ అర్థమయ్యేలా కమ్మని కవిత్వాన్ని అందించినటువంటి సుకవి చూడమని జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. వీరి కలం పేరు కరుణశ్రీ. గుంటూరు జిల్లాలో కొప్పర్రు కరుణశ్రీ. మహాలక్ష్మమ్మ పరదేశీయ వీరి తల్లిదండ్రులు గుంటూరు ఏసీ కాలేజీలో అధ్యాపకులుగా పనిచేశారు. ఆరుద్ర పుట్టపర్తి నారాయణాచార్యులు వీరికి సమకాలికులు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారండి. కవిగా, పండితుడిగా, విమర్శకులుగా, వ్యాఖ్యాతగా, సంపాదకులుగా, బాల సాహిత్య కథకులుగా, బహుముఖ ప్రజ్ఞకు ప్రతీకగా నిలిచారు. చిన్నవి పెద్దవి మొత్తంగా 76 గ్రంథాలు రచించారు. ఉదయశ్రీ, విజయశ్రీ, కర్ణశ్రీ, తెలుగు బాల శతకము వీరికి తెలుగు సాహిత్యంలో విశేష కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. ప్రస్తుత పాఠ్యభాగం అంటే తీర్పు అనే పాఠ్యభాగము కర్ణశ్రీ ఖండకావ్యంలోనిది. నెక్స్ట్ పాఠం అండి మాట మహిమ. 7వ పాఠము మాట మహిమ. ఆధునిక పద్యం అండి. జీవన విధానం తెలియజేయడమే ఇతివృత్తంగా ఉన్న పాఠ్యాంశమే మాట మహిమ. మరి రచయిత కొలకలూరి స్వరూపారాణి. మరి ఆధునిక పద్యం అంటే చూద్దామండి. తెలుగు సాహిత్య ప్రక్రియల్లో విశిష్టమైనటువంటి ప్రక్రియే పద్యము. పూర్వం సాహితీ రచనలన్నీ కూడా పద్య ప్రక్రియలోనే జరిగేవి. పద్య ముఖ లక్షణము, ఛందస్సు, పద్యాల్లో వృత్తాలు, జాతులు, ఉపజాతులు ఉంటాయి. ఆధునిక రచయితలపై కూడా ప్రాచీన పద్య ప్రభావం అనేది ఎంతైనా ఉంటుంది. అందుకే ఆధునిక రచయితలు తమ భావాలను ప్రాచీన పద్య శైలిలో ఛందోబద్ధంగా రచించడం జరుగుతుంది. ఆధునిక పద్యంలో పద్య శైలి ప్రాచీన పద్య లక్షణాలలో ఉంటుంది. వస్తువు ఆధునికమైనదిగా ఉంటుంది. నెక్స్ట్ పాఠం మాట మహిమ. సంప్రదాయ కవిత్వంలో ఆధునికతను పండించినటువంటి కవయిత్రి కొలకలూరి స్వరూపారాణి ఈవిడేనండి. మరి వీరు
నడుకుర్తి వెంకట రత్న కవి, రత్న మరియాంబ దంపతులకు గుంటూరు జిల్లా తెనాలి తాలూకా గోవాడ గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి కవి, గాయకుడు. బాల్యం నుండి తల్లిదండ్రుల దగ్గర సంగీత సాహిత్యాల అధ్యయనం అయితే జరిగింది. గుంటూరు శారదా నికేతనంలో, ఒంగోలులో ఎస్ఎం టీచర్ ట్రైనింగ్ స్కూల్లో విద్యాభ్యాసం ముగించి ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించారు. 10-12 సంవత్సరాల వయసులోనే కవిత్వం రాశారు. మేమంతా భటులం, విష్ణు మార్గ దార్శకులం అనే కవిత మొట్టమొదట కృష్ణాపత్రికలో రచనా కవిత్వంగా ప్రచురింపబడింది. స్త్రీల సమస్యలు, పేదరికం, వరకట్నం, వైధవ్యం, సహగమనం మొదలైనటువంటి అంశాలపై విశేషంగా రచనలు అయితే చేశారు. నన్నయ్య మహిళ, శివతాండవం, వాయునందన శతకము మొదలైనటువంటి గ్రంథాలు రచించారు. వాయునందన శతకము ఎవరండి? కొలకలూరి స్వరూపారాణి. కవయత్రి తిలక బిరుదాంకుతులైనటువంటి ఈమెకి కవయత్రి తిలక అనే బిరుదు కూడా ఉందండి. ఎవరు? కొలకలూరి స్వరూపారాణి. ఈమె రచించినటువంటి చంద్రగ్రహణం తెలుగులో ప్రప్రథమ శ్రీవాద కవిత్వం ఏంటిదండి? చంద్రగ్రహణం. ఎవరు రచించారు? కొలకలూరి స్వరూపారాణి. మరి ప్రస్తుత పాఠ్యభాగం మాట మహిమ అనే పాఠ్యభాగము చంద్రగ్రహణం కావ్యములోనిదండి. నెక్స్ట్ గద్య భాగంలోకి వస్తామండి. గద్య భాగంలో కూడా 7 పాఠాలు ఉంటాయి. అందులో మొదటి పాఠం ఇల్లలకగానే. మరి ప్రక్రియ చూసుకున్నట్లయితే కథానిక శ్రీ చైతన్యం ఇతివృత్తంగా ఉంది. పి సత్యవతి రచయిత. మరి ఇక్కడ కథ చూద్దామండి. తెలుగు సాహిత్యంలో కథ ఒక ప్రధాన ప్రక్రియ. వ్యక్తి జీవితంలో ఎదురయ్యే సంఘటనలను వివిధ పాత్రల ద్వారా గొప్ప శిల్ప నైపుణ్యాలతో గుండెకు హత్తుకునేలా చెప్పే వచన రచనే కథ. ప్రస్తుతం కథానిక అనే 2 పదాలను ఒకే అర్థంలో వాడుతున్నాం. ఎందరో రచయితలు తమ కథల ద్వారా తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేస్తున్నారు. అందుకే కథ గురించి చెప్పడం జరిగిందండి. ఇప్పుడు రచయిత్రి ఇల్లలకగానే రచయిత్రి చూద్దామండి. పి సత్యవతి గారండి. గుంటూరు జిల్లాలో కొలకలూరులో జన్మించారు. ఏయూ నుండి ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ పట్టభద్రులయ్యారు. ఆంగ్ల అధ్యాపకురాలిగా పనిచేసి పదవీ విరమణ అయితే చేశారు. ఈమె కథలు, నవలలు, సాహిత్య సమీక్ష వ్యాసాలు రాశారు. అనువాదాలు కూడా చేశారు. ఏ ప్రక్రియలో రాసిన స్త్రీ జీవితమే ప్రధానంగా సుమారు 70 కథలు రచనలు చేశారండి. సత్యవతి కథలు ఇల్లలకగానే, మత్తునగరి, మెలకువ, రాగ భూపాలము మొదలైనటువంటి కథా సంపుటాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సత్యవతి కథలు, ఇల్లలకగానే, మత్తునగరి, మెలకువ, రాగభూపాలం మొదలైనటువంటి కథా సంపుటాలు, పడుచుదనం, రైలు బండి, గొడుగు, ఆ తప్పు నీది కాదు మొదలైనటువంటి రచనలు అయితే చేశారండి. మరియు ఉర్దూ రచయితలను చుక్తాయ్ కథలను తెలుగులోకి అనువాదం చేశారు. చుక్తాయ్ కథలను తెలుగులోకి అనువాదం చేసింది ఎవరు అంటే పి సత్యవతి గారండి. అదేవిధంగా చాసో స్ఫూర్తి పురస్కారము, తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న, ఉగాది పురస్కారం వంటి ఎన్నో పురస్కారాలు పొందారు. ప్రస్తుత పాఠ్యాంశము సత్యవతి కథలు అనే కథా సంపుటలోనిది. మరి నెక్స్ట్ 2వ పాఠము రంగస్థలము వ్యాసము ప్రధానంగా కలది. సంస్కృతి ఇతివృత్తంగా కలది. మరి తనికెళ్ళ భరణి రచించడం అయితే జరిగిందండి. రంగస్థలం ఒక విషయాన్ని గురించిన సమాచారాన్ని, విశేషాలను పాఠకులకు అర్థమయ్యేలా సంగ్రహణంగా రాసే ప్రక్రియనే మనం వ్యాసం అంటారు. వ్యాసానికి ఒక స్పష్టమైన ప్రారంభము, వివరణ, ముగింపు అనే లక్షణాలు ఉంటాయి. రచయిత విషయాన్ని కూలంకషంగా పరిశీలించి అవసరమైనటువంటి సమాచారాన్ని క్రోడీకరించి వ్యాసం రూపొందిస్తారు. మరి రచయిత చూద్దామండి. తనికెళ్ళ భరణి గారు. ప్రస్తుత పాఠ్యభాగ రచయిత, రంగస్థలం పాఠ్యభాగ రచయిత తనికెళ్ళ భరణి గారు అండి. వీరు పూర్తి పేరు తనికెళ్ళ భరణి శేషప్రసాద్. తనికెళ్ళ దశ భరణి శేషప్రసాద్.
పశ్చిమ గోదావరి జిల్లాలో పోడూరు మండలం జగన్నాథపురంలో అమ్మమ్మాయి గారి ఊరండి. వీరు హైదరాబాదులో జన్మించారు. తల్లి లక్ష్మీ నరసమ్మ, తండ్రి రామలింగేశ్వరరావు. మరి అగ్గిపుల్లల ఆత్మహత్య, నక్షత్ర దర్శనం, పరికిని మొదలైనటువంటి కథా సంపుటాలు అయితే ఉన్నాయండి. అద్దె కొంప, చల్ చల్ గుర్రం, కుక్కరోకో, గార్ధబాండం, గోగ్రహణం మొదలైనటువంటి నాటకాలు రచించారు. సభాస్ర శంకర, ఆట గదరా శివ, పాట గదరా శివ మొకటంతో రాసినటువంటి భక్తి గీతాలు వీరికి గొప్ప పేరును తెచ్చాయి. ఈయన రచయిత మాత్రమే కాదు, నటుడు, గాయకుడు కూడా. మిథునం సినిమాకు మరి దర్శకునిగా విశేష ప్రతిభ కనబరిచినటువంటి తనికెళ్ళ భరణి గారు సుమారు 750కు పైగా సినిమాలలో నటించారు. తన అద్భుతమైనటువంటి నటనతో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 52కు పైగా సినిమాలకు సంభాషణలు రాశారు. నంది, ఫిలింఫేర్ వంటి ఎన్నో అవార్డులు పొందినటువంటి వీరు ప్రముఖ నటుడిగా సినీ రంగంలో కొనసాగుతున్నారు. నెక్స్ట్ పటం ప్రియమైన నాన్నకు లేఖ అండి. మానవ సంబంధాలు తెలియచేయడం ఇతివృత్తంగా ఉన్నటువంటి పాఠ్యాంశము పింగళి బాలాదేవి లేఖ అండి. తెలుగు సాహిత్యంలో లేఖా సాహిత్యము ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. వ్యక్తులు సంస్థల మధ్య ఉన్నటువంటి సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి ఉపయోగించే సాధనమే లేఖ. లేఖ ద్వారా తమ మనోభావాలు, తమ భావాలు, అనుభవాలు, అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. కేవలం విషయ సమాచారమే కాకుండా ప్రముఖులు రాసిన లేఖల్లో సాహిత్య విలువలు ఉంటాయి. అందువల్ల వచన రచనలో ఒక సాహిత్య ప్రక్రియగా దేనిని పేర్కొంటారు అంటారండి? లేఖ. మరి ఎందరో రచయితలు లేఖల రూపంలో తమ హృదయాన్ని ఆవిష్కరించారు. సంజీవ్ దేవ్ లేఖలు, చలాం లేఖలు, నెహ్రూ లేఖలు, ఔరంగజేబు లేఖలు, అబ్రహం లింకన్ లేఖలు ఈ కోవకు చెందినవే. కొందరు లేఖలు ఆలోచింపజేస్తే మరికొందరు లేఖలు ఆనందింపజేస్తాయి. అందుకే లేఖలను చైతన్యానికి ప్రతీకలుగా మనము లేఖలను పేర్కొంటాము. నెక్స్ట్ పటం అండి. మరి ప్రియమైన నాన్నకు రచయిత అండి పింగళి బాలాదేవి. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం తాలూకా కాట్రావులపల్లె పింగళి బాలాదేవి. తల్లిదండ్రులు బట్టిమూర్తి కృష్ణమూర్తి, వేర్పూరి సుభద్రాదేవి కుమార్తె పింగళి బాలాదేవి. ఉన్నత విద్యను పూర్తి చేసుకున్న ఈమె అధ్యాపక వృత్తిని స్వీకరించారు. తండ్రి నుంచి వారసత్వంగా రచనా నైపుణ్యాన్ని పొందారు. తెలుగు, హిందీ, ఒడియా, బెంగాలీ భాషల్లో నవలలు రచించడం అయితే జరిగిందండి. ఒక చీకటి ఒక వెన్నెల, పొగమంచులో సూర్యోదయం వంటి నవలలు అయితే రచించారండి. ఒక చీకటి ఒక వెన్నెల, పొగమంచులో సూర్యోదయం వంటి రచనలు అయితే చేశారండి. నాన్నకు రాయని ఉత్తరం కథా సంపుటిని రాశారండి. మరి కుసుమ కోమలి, ప్రశ్న, గాజు బొమ్మలు, గృహ ప్రవేశము మొదలైనటువంటి కవితా సంపుటాలు వెలువరించారు. ఏంటంటే అవి కుసుమ కోమలి, ప్రశ్న, గాజు బొమ్మలు, గృహ ప్రవేశం మొదలైనటువంటి కవితా సంపుటాలు వెలువరించారు. మహిళా సాధికారత, స్వాతంత్రం, చదువు, ఉద్యోగం, కుటుంబ విలువలు ఇతివృత్తాలుగా ఈమె అనేక నవలలు, కవితలు రాశారు. ప్రస్తుత పాఠ్యభాగం తెలుగు కథా పారిజాతాలలోనిది. ప్రియమైన నాన్నకు అనే పాఠ్యాంశము తెలుగు కథా పారిజాతాల్లోనిది. నెక్స్ట్ పాఠము ఆశావాది. మరి ముఖాముఖి అనేది ప్రక్రియ అండి. ఉన్నత శిఖరాలు అధిరోహించినటువంటి మహనీయుల జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి, మరెన్నో వెలుగునీళ్ళు ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవడం ద్వారా మన జీవితాలని సుగమం చేసుకోవడానికి వీలవుతుంది. ప్రశ్నలు అడగడం ద్వారా సమాచారాన్ని సేకరించడమే ముఖాముఖి. సేకరించిన సమాచారాన్ని ప్రసార మాధ్యమాలలో పాఠకులకు అందించడం జరుగుతుంది. ముఖాముఖి ద్వారా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని, వారి అనుభవాలను, జీవిత విశేషాలను స్వయంగా వారి ద్వారానే తెలుసుకునే వీలు ఉంటుంది.
మరి పాఠ్యాంశ రచయిత మరి పద్యం కమ్మగా పాడువాడు, పద్య విద్యను కాపాడువాడు, పద్య ద్వేషణలతో రాపాడువాడు అంటూ డాక్టర్ సీనారేచే కీర్తింపబడినటువంటి ఆశావాది ప్రకాశరావు అనంతపురం జిల్లా సింగనమల మండలం కిరవిపల్లిలో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు ఈ యొక్క ఆశావాది ప్రకాశరావు అని. మరి వృత్తిరీత్యా తండ్రి ఉపాధ్యాయుడు కావడంతో ప్రాథమిక విద్యకు తండ్రే గురువు. శతావధాని సివి సుబ్బన్నకు వీరు గురువుగా భావిస్తారు. శతావధాని సివి సుబ్బన్నను వీరంటే ఇక్కడ ఎవరు? ప్రకాశరావు గారు వీరిని గురువుగా భావిస్తారు. వీరు 19వ ఏట ఆరంభించిన అవధానం 26 వసంతాలు నిరాఘంటంగా కొనసాగించారు. సుమారు 171 అవధానాలు చేశారు. ఎన్నండి? 171. సాహిత్యమే ప్రపంచంగా సాగిన ఆశావాది అండి. కవి, అవధాని, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడిగా గుర్తింపు అయితే పొందారు. భారత ప్రభుత్వం 2021లో పద్మశ్రీ పురస్కారంతో ఎవరిని ప్రకాశరావుని సత్కరించింది. పుష్పాంజలి, అంతరంగ తరంగాలు, లోకలీల సూక్తము, అవధాన చాటువులు, అవధాన దీపిక, అవధాన కౌముది, అవధాన వసంతము, అవధాన కళాతోరణము, ప్రత్యూష పవనాలు మొదలైనవి ఈయన యొక్క రచనలండి. ఈయన ఒక అవధాని కదండి, అందువల్ల అవధాని వసంతం, అవధాని కౌముది, అవధాని కళాతోరణము ఇవన్నీ రచించారండి. మరి 5వ పాఠము ఏ దేశమేగన యాత్రా సాహిత్యము ప్రక్రియగా కలదండి. దేశభక్తిని తెలియచేయడమే ఇతివృత్తంగా కలది. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ రచయిత అండి. మరి యాత్రా రచన అంటే ఏమిటి? యాత్రికుడు తాను పొందినటువంటి యాత్రానుభవాలను గ్రంథస్థం చేయడాన్నే యాత్రా రచన అంటారు. వ్యక్తులు స్వదేశంలో కానీ విదేశంలో కానీ విశిష్టత కలిగినటువంటి ప్రదేశాలను దర్శించినప్పుడు అక్కడ విశేషాలను పొందిన అనుభవాలను వివరిస్తూ వర్ణాత్మకంగా రాయడమే యాత్రా రచన. నేటికి ఏ తీర్థయాత్రకో విహారయాత్రకో వెళ్ళి వచ్చిన వారు తమ స్నేహితులకో ఇరుగు పొరుగు వారికో అక్కడే వింతలు విశేషాలు కథలుగా చెప్పడాన్ని చూడవచ్చు. యాత్రా రచనలు చదువుతున్నప్పుడు పాఠకుడు తాను కూడా అక్కడ ఉన్నట్లు అనుభూతి చెందుతాడు. పిల్లలు కూడా తాము వెళ్ళిన ఊళ్ళ గురించి, విహార యాత్రల గురించి యాత్రా రచన చేయడం అవసరం. ఇది తన అనుభవాలకు అక్షర రూపం కల్పించడం అన్నమాట. మరి రచయిత ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరులో జన్మించారు. ఏలూరులో లక్ష్మీకాంతమ్మ గారు జన్మించారు. ప్రముఖ పాత్రికేయులు నాలం కృష్ణారావు, ప్రముఖ సంఘ సేవకురాలు నాలం సుశీలమ్మ మరి వీరి తల్లిదండ్రులు నాలం కృష్ణారావు, నాలం సుశీలమ్మ వాళ్ళ పుత్రికే ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ. వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఉభయ భాషా ప్రవీణ మరి పట్టా అయితే పొందారండి. వీరు మన సాహితీ మధుభారతి, ఆంధ్రుల కీర్తన వాజ్మయ సేవ, ఆంధ్ర కవయిత్రులు, అఖిల భారత కవయిత్రులు, హంస విజయము, అభిజ్ఞాన శాకుంతలము ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ. మరి జాతిపిత, ఒక చిన్న దివ్వె, నా తెలుగు మాంచాల, లజ్జ, కిరీట ధారణి, భారతదేశ చరిత్ర, కొన్ని గుణపాఠములు మొదలైనటువంటి గ్రంథములు రచించారు. చాలా ఎక్కువ రచించారండి. సరస్వతి సామ్రాజ్య వైభవము అనే ఏకాంకికను, సాహితీ రుద్రమ పేరుతో ఆత్మచరిత్రను, కాంతి శిఖరాలు అనే పేరుతో భక్తి గీతాలు, అమృతవల్లి, చీకటి రాజ్యం మొదలైనటువంటి నవలలు రాశారండి. ప్రస్తుత పాఠం ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ రచించినటువంటి నా విదేశీ పర్యటన అనుభవాలలోనిది ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ. మరి తర్వాత పాఠము నా చదువు స్వీయ చరిత్ర ప్రక్రియ కలదండి.
స్ఫూర్తి ఇతివృత్తంగా ఉందండి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచయిత అండి. ఇక్కడ ఆత్మకథ అంటే ఏమిటో చూద్దామండి. ఆత్మకథ వ్యక్తి తన జీవిత అనుభవాలు, అభిప్రాయాలను కలబోసి తనకు తానే రాసుకునే సాహితీ ప్రక్రియే ఆత్మకథ. తనకు తాను రాసుకున్న జీవిత చరిత్రే అవి ఆత్మకథలే అయినా సామాజిక జీవితాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఆత్మకథలను చదవడం ద్వారా పాఠకుడు రచయితతో కలిసి పయనిస్తున్నట్లు అనుభూతి పొందుతాడు. అందుచేతనే ఎన్ని ఆత్మకథలు, జీవిత కథలు చదివితే అన్ని జీవితాలను ఏకకాలంలో జీవించిన వారు అవుతూ ఉంటారు. మరి రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారండి. మరి తెలుగు కవులలో విశిష్టంగా చెప్పుకోదగ్గ రచయితల్లో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒకరండి. ఈయన తూర్పుగోదావరి జిల్లాలో పొలమూరులో జన్మించారు. మహాలక్ష్మి సోదెమ్మ లక్ష్మీపతి స్వామియాజులు వీరి తల్లిదండ్రులు. ఈయన వడ్లగింజలు, మార్గదర్శి, పుల్లంపేట జరీచీర, వీరపూజ, గులాబీ అత్తరు, కీలెరిగిన వాత మొదలైనటువంటి 75 కథలండి. ఎన్ని కథలు? శ్రీపాద వారిది 75 కథలు. మిథునానురాగము, శ్మశాన వాగిటిక మొదలైనటువంటి నవలలు, ప్రేమపాసం, రాజరాజు, రక్షాబంధనం మొదలైనటువంటి నాటకాలు, ఆయుర్వేద యోగ ముక్తావళి వంటి వైద్యశాస్త్ర గ్రంథాలు ఎన్నో రాశారు. ఎన్నో అవధానాలు చేసి కనకాభిషేకం అందుకున్నారు. శ్రీపాద వారి వచనము తెలుగువారికి తెలుగుతనానికి నారాయణ కవచము అని శ్లాఘించింది మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రస్తుత పాఠ్యాంశము అంటే నా చదువు అనే పాఠ్యాంశము అనుభవాలు, జ్ఞాపకాల నుండి ఎంపిక చేసినటువంటి సన్నివేశాల ఆధారంగా రూపొందించారండి. మరి చివరి పాఠం ఆకుపచ్చ శోకం. పర్యావరణ కవిత్వమే ప్రక్రియ కలదండి. పర్యావరణం ఇతివృత్తంగా ఉంది. డేవిడ్ లివింగ్స్టన్ రచయిత అండి. మరి ఇక్కడ ప్రక్రియ చూద్దామండి. పర్యావరణ కవిత్వం. తెలుగు సాహిత్యంలో పర్యావరణ కవిత్వం ఒక ఆధునిక ప్రక్రియ. మానవ కార్యకలాపాల వల్ల ప్రకృతికి, పర్యావరణానికి కలుగుతున్నటువంటి హానిని, దానివల్ల కలిగే పర్యవసానాలను తెలియచెప్పడమే పర్యావరణ కవిత్వం. ఉద్దేశం పర్యావరణ భావనను రచయిత కవిత రూపంలో, వ్యాస రూపంలో వ్యక్తీకరిస్తారు. అందువలన దీన్ని కవితా వ్యాసం అంటారండి. మరి కవి పరిచయం చూద్దామండి. డేవిడ్ లివింగ్స్టన్. కొండెపోగు డేవిడ్ లివింగ్స్టన్ ప్రకాశం జిల్లా మార్కాపురంలో జన్మించారు. సుందర ప్రకాశరావు, శ్రీమతి రోతమ్మ వీరి తల్లిదండ్రులు. జీవశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసిన ఈయన దీపాలు, అరణ్యంలో కేక, దుగ్ధ దృశ్యం, ఆకుపచ్చ శోకం మొదలైనటువంటి కవితా సంపుటాలను వెలువడించారు. కుర్చీ చెప్పిన చర్చి కథలు, అపూర్వయానం నవల, విశ్వధర్మం పేరు మీద ఆధ్యాత్మిక వ్యాసాలు అయితే రచించారండి. వీరి కవిత్వం సరళంగా ఉంటూనే బలమైనటువంటి భావాలతో నిండి ఉంటుంది. పర్యావరణ ఇతివృత్తంగా రచనలు రాయడంలోనూ వీరు అందివేసినటువంటి చెయ్యి. అలతి పదాలతో సూటిగా, స్పష్టంగా భావాన్ని వివరిస్తూ మానవ తప్పిదాలను ఘాటుగా విమర్శిస్తారు. బాధ్యతలను గుర్తు చేస్తూ దిశానిర్దేశం చేస్తారు. ప్రస్తుత ఈ పాఠ్యాంశం ఆకుపచ్చ శోకం అనే పాఠ్యాంశము ఆకుపచ్చ శోకం కవిత సంకలనంలోనిది. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.